తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్లకి గవర్నర్ పదవి రాబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా మోదీ గారు చంద్రబాబు గారికి ఆఫర్ చేశారా? ఆ ఇద్దరు టీడీపీ సీనియర్ లీడర్లకి గవర్నర్ పదవి వరించబోతోందా అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చంద్రబాబు గారికి మోదీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా టీడీపీ ఇద్దరు సీనియర్ లీడర్లకి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఇవ్వబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఏ సీనియర్ లీడర్లకి గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారు టీడీపీ నుంచి అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, గవర్నర్ పదవులు ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు ఇద్దరు సీనియర్లకు అనగానే నాకు 2014 గుర్తొస్తుంది. ఎందుకంటే 2014లో మోత్కుపల్లి నరసింహులు అనే అతను తెలుగుదేశం పార్టీకి ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు లేరు ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఆయనకి గవర్నర్ పదవి వస్తుంది, గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారు, ఇదిగో గవర్నర్ పదవి వచ్చేస్తుంది, మనం కూటమిలో ఉన్నాము, గవర్నర్ పదవి ఇచ్చేస్తున్నారు, ఆయన పార్టీకి కష్టపడ్డారు కాబట్టి అతని గవర్నర్ పదవి ఇస్తారు అనేటువంటి ఆశ బాగా కలిగింది అప్పట్లో. 2018లో కూటమి నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా పాపం ఆ మోత్కుపల్లి నరసింహులు అనే అతను చాలా ఆశపడ్డాడు. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్, ఎన్టీ రామారావు టైం నుంచి ఉన్నారు ఆయన, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ ప్రయాణం చేశారు. ప్లస్ తెలుగుదేశం పార్టీని ఒక రకంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి సమయంలో ఎంతో కొంత డిఫెండ్ చేసి నిలబెట్టాడు తెలంగాణలో అప్పట్లో తెలుగుదేశం పార్టీని. ఆయన ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ వ్యవహారాన్ని మొత్తం ఎప్పటికప్పుడు మీడియాలో బయటపెట్టి ఫైట్ చేసేవాళ్ళు. ఆయన ఫైటింగ్ నేచరు, ప్లస్ తెలుగుదేశం పార్టీ భావజాలం, అలాగే ఎన్టీ రామారావు శిష్యుడిగా ఆయనకి ఒక మంచి పేరుంది. మోత్కుపల్లి నరసింహులు అంటే అందరికీ తెలుసు, సీనియర్ పొలిటీషియన్. ఆయనకి గవర్నర్ ఇవ్వబోతున్నారు, ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన గవర్నర్ ఇవ్వబోతున్నారు అని చెప్పి 2014లో, అప్పుడు కూడా కూటమి కదా, అప్పుడు కూడా ఇదే కూటమి ఉంది అని అంటే, లేదా 2018 వచ్చేసింది, 2018 కూడా కూటమి నుంచి వీళ్ళు బయటకు వచ్చేసారు. ఆయనకి పాపం గవర్నర్ పదవి ఆశ ఆవిరైపోయింది. ఆ తర్వాత సరే ఆయన ఏదో వేరే పార్టీకి వెళ్ళటం ఏదో జరిగింది అనుకోండి. సేమ్ అలాంటి సీన్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు ఎన్డీఏలో ఉండేది ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా. వాళ్ళు అంత ఈజీగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు చూపించినటువంటి వాళ్ళకి గవర్నర్ పదవి ఇస్తారా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సహజంగా, ఎందుకంటే గత అనుభవం దృష్ట్యా. అయితే ఒకటేంటంటే తేడా, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడేమో బీజేపీ సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి వన్ సైడ్గా వాళ్ళు ఆలోచన చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా కాదు, అదొక్కటే తేడా, కొంచెం ఆలోచించాల్సింది అదొక్కటే. మీరు ఇంకా అసలు టీడీపీకి 2 గవర్నర్ పదవులు అంటేనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు కొన్ని వార్తలేమో టీడీపీకి 2 గవర్నర్ పదవులు, అలాగే జనసేనకు కూడా ఒక గవర్నర్ పదవి దక్కబోతుంది అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. అదే ఇప్పుడు అంటే మనం కుట్టుపారిలేము, అప్పుడంటే సింగిల్ గా బీజేపీ బలంగా ఉంది కాబట్టి వన్ సైడ్ వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో కాబట్టి ఖచ్చితంగా భాగస్వామ్య పక్షాలకి ప్రాధాన్యత ఇస్తారు. ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండరని నేను అనుకుంటున్నా. గతంలో మాదిరిగా పాపం మోత్కుపల్లి నరసింహులు ఎదురు చూసి నీరు గారిపోయాడు. అలా నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఈసారి ఉండకపోవచ్చు. ప్లస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం బాగా ఉంది నరేంద్ర మోడీకి, ఎందుకంటే ఆయన భాగస్వామ్య పక్షాల్లో హైయెస్ట్ 16 మంది ఎంపీలు ఉంది తెలుగుదేశం పార్టీకి, తర్వాత 12 మంది నితీష్ కుమార్కి. సో కాబట్టి గవర్నర్ పదవులు భాగస్వామ్య పక్షాలకు ఇస్తారు. అయితే అది 1, 2, 3 అనేది ఒకటి. ఇప్పుడు మంత్రి పదవులు కూడా వాళ్ళు 4, 6 అడిగినట్టున్నారు. 6 అడిగితే దాన్ని కాస్త 3 చేశారు కేంద్ర మంత్రి పదవులు. అది కూడా 2 సహాయ మంత్రులు, 1 మంత్రి పదవి ఇచ్చారు. సో కాబట్టి రేపు వీళ్ళు 2 అడుగుతారు అనుకో, 2 ఇస్తారని నమ్మకం ఏంది? జనసేనకు 1 అడిగారు అనుకో, ఇస్తారేమో. ఎందుకంటే నరేంద్ర మోడీకి చిరంజీవి కొంచెం ప్రేమ వ్యక్తం చేశారు కదా ప్రమాణ స్వీకారం రోజు. సో కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక పట్టుబడితే చిరంజీవికి ఏమైనా గవర్నర్ పదవి ఇస్తారేమో, ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
అసలైనటువంటి భాగస్వామ్య పక్షం జనసేన అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు 2 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే తొలి నుంచి బీజేపీలో ఉన్నాడు కాబట్టి 2019 నుంచి భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి యాక్చువల్గా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 83 నుంచి పార్టీలో ఉన్నారు. సరే 83 నుంచి పార్టీలో ఉన్నారు, వాళ్ళ కారణంగా కొత్త జనరేషన్ మళ్ళీ రాలేకపోయింది. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ఒక కొత్త స్టెప్ తీసుకున్నాడు. ఆయన స్టెప్ తీసుకుని క్యాబినెట్ లో న్యూ జనరేషన్ ని పరిచయం చేశాడు. తర్వాత ఎమ్మెల్యే టికెట్లు కూడా న్యూ జనరేషన్కి ఇచ్చాడు. కాకపోతే టికెట్లు ఇచ్చే టైంలో కూడా ఇప్పుడు యనమల రామకృష్ణ లాంటి వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇవ్వటం, ఎర్రమనాయుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇవ్వటం, కొన్ని ఫ్యామిలీస్కి ఏంటంటే ఎక్కువ ఇచ్చేసారు. అంతకుముందు ఏమో ఫ్యామిలీకి ఒకటి అన్నారు, ఫ్యామిలీకి ఒకటేను అని చెప్పి పరిటాల రవి వాళ్ళ ఇంట్లో ఒకటి కోతేశారు. అలాగే జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఒకటి కోత వేశారు. ఇలా అందరికీ ఆల్మోస్ట్ కోత వేశారు. కానీ కొన్ని ఫ్యామిలీలకి ఏమో 4 కూడా ఇచ్చారు, 3-4 కూడా ఇవ్వడం జరిగింది. సరే అది ఆయన ఈక్వేషన్, మరి అది పార్టీ పరంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్యాకప్ ఇవన్నీ లెక్కేసుకుని ఉంటాడు. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇంకా మంత్రివర్గం కూర్పు అనగానే యనమల రామకృష్ణ అందరికి గుర్తొచ్చాడు. ఎందుకంటే యనమల రామకృష్ణని కాదని చెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళడం అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. కానీ యనమల రామకృష్ణ లాంటి వాళ్ళని బయట పెట్టేశారు, పక్క పెట్టేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కొంత వినూత్నమైనటువంటి విధంగా ఇప్పుడు డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారని చెప్పి కనిపిస్తుంది మంత్రివర్గాన్ని చూస్తే. సో ఇప్పుడు సీనియర్లను అకామిడేట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు సహచరులు కదా, గతంలో సహచరులు ఆయనతో ట్రావెల్ అయ్యారు. కాబట్టి ట్రావెల్ అయిన వాళ్ళని అయితే ఉడికే వదిలిపెట్టరు కదా, కష్ట నష్టాల్లో ఉన్నారు కాబట్టి. సరే వాళ్ళు నష్టం చేశారా, కష్టం చేశారా, లేకపోతే ఏం చేశారా అనేది ఆయనకే తెలుసు, పార్టీకి తెలుసు. అయినప్పటికీ సహచరులు వదులుకోలేడు చంద్రబాబు నాయుడు తొందరగా. కాబట్టి సీనియర్లకు న్యాయం చేయాలి అనేటువంటి యాంగిల్లో ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు అశోక్ గజపతిరాజు నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే ఆయన పేరు ముందు వస్తుంది, అశోక్ గజపతిరాజు. సో అశోక్ గజపతిరాజుకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆయన గవర్నర్గా పంపించాలనేటువంటి ప్రతిపాదన ఉంది. ఆ తర్వాత ఇంకా సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు తొలి నుంచి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళలో వీళ్ళు ప్రధానంగా, తర్వాత అయ్యన్న పాత్రుడు వీళ్ళని ఉన్నారు. కానీ వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తాడు అని అంటే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇవ్వబోతున్నారు. స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందని ఆల్మోస్ట్ ఫైనల్ అయింది అంటున్నారు అయ్యన్న పాత్రకి. సో ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కంటిన్యూగా, ఎక్కడ ఇప్పుడు వరుసగా ఓడిపోయారు ఎవరు, యనమల రామకృష్ణ. అయినా కానీ ఆయన ఏదో పదవుల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా నాకు గవర్నర్ కావాలని చెప్పి గవర్నర్ కోసం ఆయన్ని ప్రతిపాదించే ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. కాకపోతే బహుశా నేను అనుకుంటే అశోక్ గజపతిరాజు వరకు రావచ్చు గవర్నర్. సో ఈయనకి మరి గవర్నర్ ప్రతిపాదన పంపిస్తారు, 2 ఇస్తే కనుక అప్పుడు ఈయనకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో అశోక్ మన అయ్యన్న పాత్రకి స్పీకర్ ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉంది. ప్రొటెం స్పీకర్ గా బుచ్చి చౌదరికి ఇవ్వబోతున్నారు. సో ప్రొటెం స్పీకర్ ఇచ్చిన దాని వల్ల ఉపయోగం లేదనుకోండి, అది ఒక రోజు ఆ తర్వాత బహుశా చీఫ్ విప్ లాంటిది ఏదన్నా ఉంది కదా, అదేమన్నా ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ధూళిపల్లి నరేంద్ర వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సో ఎలా చేస్తారు అనేది కూడా మనం చూడాలి. కాదు గవర్నర్లో మాత్రం వీళ్ళిద్దరు ప్రధానంగా వినిపిస్తుంది, వీళ్ళిద్దరు పేర్లు. ఒకటి అశోక్ గజపతిరాజు, 2 యనమల రామకృష్ణుడు. వీళ్ళిద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎన్డీఏలో ఇద్దరికి ఇస్తారా, ఒకరికే ఇస్తారా అనేది మనం చూడాలి. ఒకవేళ ఇద్దరికి ఇస్తే కనుక జనసేనకు ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఒకటి ఇస్తే అప్పుడు యనమల రామకృష్ణుడు బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇస్తే ఇద్దరికి ఇస్తే ఇద్దరు ఉంటుంది, లేదంటే ఒకళ్ళు అశోక్ గజపతిరాజు కన్ఫర్మ్, అప్పుడు చిరంజీవికి కన్ఫర్మ్ అయింది ఒకవేళ జనసేన కనుక పట్టుబడితే. సో ఇలా సీనియర్ని అకామిడేట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.